జాగృతి అంటేనే కవిత గారు గుర్తుకొస్తారు. ఇన్ని రోజులు వారు మోసినటువంటి బాధ్యత మీకు అప్పగించడం అనేది, ఇంత పెద్ద జాగృతి సంస్థ ఇన్ని సంవత్సరాలు కవితక్క గారు బాధ్యత తీసుకొని నడిపించుకుంటూ పేద ప్రజలకు సహాయం చేసినటువంటి ఈ సంస్థ ఈ రోజు దానికి నన్ను అధ్యక్షురాలు చేయడం చాలా గొప్ప వరంగా భావిస్తున్నాను. జాగృతి ఆ టైంలో పెట్టడానికి మేడం తెలంగాణ సెంటిమెంట్లు కావచ్చు, తెలంగాణ ఉద్యమ కాలం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో జాగృతి నడుస్తుంది. జాగృతి ఎప్పటికీ పనిచేస్తుంది. తెలంగాణ ఉద్యమమే కాదు, తెలంగాణ వచ్చినాక వేసింది, ఇప్పుడు కూడా గతంలో ఎట్లా వేసారో ఇప్పుడు కూడా అట్లనే వేస్తుంది. జాగృతి నుంచి కవిత గారు ఎంపీ అయ్యారు, ఎమ్మెల్సీ అవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు మాధవి గారు జాగృతి నుంచి త్వరలో రాజకీయ ఎలక్షన్స్ మూమెంట్ వచ్చిన తర్వాత కవితక్క గారు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఎక్కడి నుంచైనా పోటీ చేస్తాను. ఒక కొత్త పోస్ట్ వచ్చిన తర్వాత వారికన్నా మనది ఏదో ఒకటి బెటర్ దెన్ చూపించుకోవాలని చెప్పేసి మనం అనుకుంటాం, అండ్ చూపించాలి కూడా, ఎందుకంటే అంత నమ్మకంతో పోస్ట్ ఇచ్చినందుకు. సో మాధవి గారు ఏం చేయబోతున్నారు అనుకోవచ్చు. సో జాగృతిని ఇంకే విధంగా కవితక్క గారి సలహా సూచనల మేరకు గతంలో జాగృతి ఏ విధంగా పనిచేసిందో అవన్నీ చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకొని. కవిత గారికి ఒక మచ్చ ఉంది మేడం, ఏంటంటే సరే 10 సంవత్సరాలు ఏం చేసింది, 10 సంవత్సరాలు ఉద్యమకారులు గుర్తుకు రాలేరా, 10 సంవత్సరాల ఇతర కార్మికులు గుర్తుకు రాలేరా, 10 సంవత్సరాల సింగరేణి బాధలు పట్టలేవా. కవితక్క గారు 10 సంవత్సరాలు పార్టీలో ఉన్నప్పుడు చాలా ఇంటర్నల్గా కొట్లాడింది. అవి మాలాంటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకు కొన్ని తెలుసు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 ఇంత పెద్ద పార్టీలు ఉండగా సో ఈ 2.5 సంవత్సరాలు టీఆర్ఎస్ ఏం చేస్తుంది అని చెప్పేసి అవకాశం ఇస్తారు. ఇంత పెద్ద పార్టీలు ఉన్నా కూడా ఇంకా ప్రజలు చాలా సమస్యలు ఉన్నారు. ఇంత పెద్ద పార్టీలు ఉండి కూడా తిండి లేనటువంటి వాళ్ళు, ఇంత పెద్ద పార్టీలు ఉండి కూడా రోడ్ల మీద వేల మంది ఉన్నారు, ఇంత పెద్ద పార్టీలు ఉండి కూడా అనాథలు ఉన్నారు. అయినా ఈరోజు సమస్యలు గుర్తించి ప్రతి సమస్య మీద ఎవరైనా ప్రతిపక్ష నేతగా ఫైట్ చేస్తున్నారంటే కవితక్క. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు మాధవి గారు ఉన్నారు, జాగృతి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు. నమస్తే మాధవి గారు. నమస్తే అండి. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జాగృతి అంటేనే కవిత గారు గుర్తుకొస్తారు. ఇన్ని రోజులు వారు మోసినటువంటి బాధ్యత మీకు అప్పగించడం అనేది నిజంగా మిరాకిల్ అనుకోవచ్చు మేడం. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా ఫీల్ అవుతున్నారు మేడం? ఎందుకంటే ఒక జాగృతి అధ్యక్షురాలుగా ఇన్ని రోజులు ఎవరిని అడిగినా కవిత గారే, ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీ కన్నా జాగృతి కవిత గారే మనకు తెలుసు. అట్లాంటిది ఈరోజు మాధవి గారికి ఆ బాధ్యత రావడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ పదవి ఇచ్చినటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకు అంటే ఇది 20 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి జాగృతి సంస్థ. తెలంగాణ రాష్ట్రంలో కాకుండా విదేశాల్లో, ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాల్లో కూడా ఈరోజు విశ్వవ్యాప్తంగా బతుకమ్మ పండుగను తెలియజేసినటువంటి సంస్థ జాగృతి. ఇంత పెద్ద జాగృతి సంస్థ ఇన్ని సంవత్సరాలు కవితక్క గారు బాధ్యత తీసుకొని నడిపించుకుంటూ పేద ప్రజలకు సహాయం చేసినటువంటి ఈ సంస్థ ఈ రోజు దానికి నన్ను అధ్యక్షురాలు చేయడం చాలా గొప్ప వరంగా భావిస్తున్నాను. సంతోషం కదా, ఒక గొప్ప వరంగా భావిస్తున్నా. అయితే మహిళా అధ్యక్షురాల నుంచి ఇప్పుడు ఏకంగా మొత్తానికి ఓవరాల్ ఇన్ఛార్జ్గానే ఉన్నారు ఇప్పుడు జాగృతికి. అంటే ఇప్పుడు మొత్తం జాగృతికి అధ్యక్షురాలు. మొత్తం జాగృతికి అధ్యక్షురాలు అంటే పని భారం కూడా ఎక్కువనే ఉంటుంది కదా మేడం? ఖచ్చితంగా ఉంటుంది, చేయాలి. ఇప్పుడు కవితక్క గారు అంతా పని చేసుకుంటూ ఎంపీగా వండుకుంటూ జాగృతి గురించి చేశారు, ఎమ్మెల్సీగా ఉండి జాగృతి మొత్తం ఇంత చూసుకుంటూ స్టేట్ వైడ్లో ఏమేమి జరుగుతుంది అని కూడా చూసుకుంటూ చేశారు కదా. అక్క అంత బాధ్యతలు ఉండి కూడా జాగృతిని ఒక కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చారు. మేము ఫుల్ టైం దీనికోసమే పనిచేయాలని చెప్పేసి అనుకున్నాం, డిసైడ్ అయిపోయి ఆ విధమైనటువంటి బాధ్యత అక్క అప్పగించారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన దాంట్లో జాగృతి ఎంతవరకు కీలకంగా కాబోతుంది అనుకోవచ్చు? జాగృతి ఇస్ డిఫరెంట్. ఓకే, టీఆర్ఎస్ ఇస్ డిఫరెంట్. జాగృతి ముఖ్యంగా ముందు నుంచి కూడా మహిళల కోసం, రైతుల కోసం, సంస్కృతి సాంప్రదాయాల కోసం, తెలంగాణ ప్రత్యేకతల కోసం జాగృతి ఫైట్ చేసేది. మన తెలంగాణ ఉన్నటువంటి పండుగలను, ప్రత్యేకతలను విశ్వవ్యాప్తంగా తెలియజేస్తాను జాగృతి కీలక పాత్ర పోషించింది. సేమ్ ఇప్పుడు కూడా జాగృతిలో అవన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లనే జాగృతి సపరేట్ రోల్. అంటే జాగృతి ఆ టైంలో పెట్టడానికి మేడం తెలంగాణ సెంటిమెంట్లు కావచ్చు, తెలంగాణ ఉద్యమ కాలం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో జాగృతి నడుస్తుంది. మీరు అన్నట్టు బతుకమ్మను పరిచయం చేసింది, చాలామంది ఆడపడుచులకి బతుకమ్మ విషయంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడానికి కావచ్చు, ఇట్లాంటి కీలక పాత్రలు పోషించింది. నవ్వే డేస్ తెలంగాణ వచ్చింది, 12 సంవత్సరాలు అయ్యింది. అండ్ ఇప్పుడు జాగృతి రోల్ని మీరు ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తారన్నారు?
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది జాగృతి. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి గుండెకాయగా ఉన్నది జాగృతి. ఒక మాట చెప్పాలంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జాగృతి అదే మూమెంట్లో పనిచేసింది. అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ చేయనటువంటి పనులను జాగృతి ద్వారా కవితక్క గారు చేశారు. ఉదాహరణకు చెప్పాలంటే రైతు ఆత్మహత్యలు అప్పట్లో చాలా జరిగినాయి. దాని గురించి అప్పుడున్న ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. కానీ జాగృతిగా మేము వాళ్ళందరికీ సహాయం అందించారు కవితక్క గారు. ఒంటరి మహిళల కోసం ఫైట్ చేశారు. ఆ మహిళల కోసం చాలా సందర్భాల్లో వాళ్ళపై జరిగినటువంటి అరాచకాల కోసం కూడా చేశారు. సంస్కృతి సాంప్రదాయాలు అనేది అంతగానో తెలంగాణ రాష్ట్రం వచ్చినా వాళ్ళు పట్టించుకున్నారు. కానీ జాగృతిగా ఇంకా ఎక్కువ దాన్ని పట్టించుకున్న అక్కగారు అన్ని ప్రోగ్రామ్స్ కంటెస్ట్ చేశారు. ఇప్పుడు చూసుకున్నది 2 సంవత్సరాలు కవితక్క గారు కొంచెం సైలెంట్గా ఉండడం వల్ల, వేరే పనుల వీళ్ళ జైలుకు పోయిన టైంలో కావచ్చు, ఇవన్నీ చేయడం వల్ల అసలు బతుకమ్మ పండుగ అనేది మొత్తం మళ్ళీ చెప్పబడ్డట్టు అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా కవితమ్మ గారు బతుకమ్మ లేకపోతే ఈ సంవత్సరం చేయకపోతే అసలు ఏం పండగలాగా అనిపించట్లేదని చెప్పేసి మహిళలందరూ. జాగృతి ఎప్పటికీ పనిచేస్తుంది. తెలంగాణ ఉద్యమమే కాదు, తెలంగాణ వచ్చినాక వేసింది. ఇప్పుడు కూడా గతంలో ఎట్లా వేసారో ఇప్పుడు కూడా అట్లనే చేస్తుంది. జాగృతికి చేతి నిండా పని ఉంది. ఓకే మేడం. అండ్ ఇప్పుడు అంటే కొన్ని అంటే కవిత గారు తలుచుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కో బాగా క్లోజ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు వారే ఉన్నారు కాబట్టి మంచి చెడు అనేది కొంతవరకు భయం వేస్తుంటుంది, వేరే వాళ్ళకి ఇద్దామా వద్దా అని. సో మొత్తానికి మాధవి గారిని ఎందుకు కవిత గారు ఎంచుకున్నట్టు ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా? అక్క అట్లాంటిది పక్షపాతం అట్లా ఏం చూపేదు, స్వార్థం కూడా ఎక్కడ చూపారు. పనిచేసేటువంటి వ్యక్తులను గుర్తిస్తారు, సిన్సియారిటీ గుర్తిస్తారు, వాళ్ళకు సామాజిక సేవ చేయాలన్న ఆలోచన ఉన్నదని కూడా గుర్తిస్తారు. అట్లా ఉన్నటువంటి వాళ్ళకే పదవులన్నీ ఇస్తారు. అక్క ఫ్యామిలీ మెంబర్స్కి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలు ఇచ్చినటువంటి పదవులు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ అట్లా ఎవరికి ఇవ్వలేదు. కానీ ఇక్కడ సామాజిక న్యాయం ఆలోచిస్తుంది అక్క, మహిళల గురించి ఆలోచిస్తుంది. కాబట్టి యాజ్ ఎ మహిళగా, యాజ్ ఎ బీసీగా నేను ఎన్ని సంవత్సరాల నుంచి జాగృతిలో పనిచేసిన కాబట్టి నా సిన్సియారిటీని గుర్తించి నాకున్నటువంటి సామాజిక సేవ చేయాలన్న ఆలోచన గుర్తించి నాకు ఇవ్వడం జరిగింది. ఓకే మేడం. అండ్ ఇప్పుడు జాగృతి నుంచి కవిత గారు ఎంపీ అయ్యారు, ఎమ్మెల్సీ అవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు మాధవి గారు జాగృతి నుంచి త్వరలో రాజకీయ ప్రవేశం ఏమని అనుకోవచ్చా? ఎలక్షన్స్ మూమెంట్ వచ్చిన తర్వాత కవితక్క గారు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఎక్కడి నుంచైనా పోటీ చేస్తాను. ఓకే, అది అక్క మీదనే ఆధారపడి ఉంటుంది. మేము అయితే చాలా వరకు మీకు గెలిచినటువంటి మీ అభిమానులు కావచ్చు, వాళ్ళు ఏమనుకున్నారు, టీఆర్ఎస్ పార్టీలో బాధ్యతలు ఇవ్వలే, జాగృతులు ఇచ్చారు కాబట్టి పొలిటికల్కి ఏమన్నా ఆటంకం కలుగుతుందా మాధవి గారికి? అట్లేం లేదండి. ఇది ఎవరి టాలెంట్కి సంబంధించినటువంటి విషయం. ఈరోజు నేను పొలిటికల్గా ఉండు కంటే, పొలిటికల్లో నేను ఒక వింగ్కి అధ్యక్షురాలు ఉండు కంటే, ఇవాళ ఇంత పెద్ద సంస్థకు, ఇంత పెద్ద వ్యవస్థకు నేను అధ్యక్షురాలుగా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది గొప్ప విషయం, ఎందుకంటే చాలా గొప్పది, ఇది గొప్ప విషయం. నా ఎదుగుదలకి ఇదేమీ ఆటంకం కాదు. నేను పని చేసుకోగలిగితే, నా టాలెంట్ ఉంటే నేను ఎప్పుడెట్లయినా చేయొచ్చు. ఓకే, సో అంటే ఈ పోస్ట్లో హ్యాపీగానే ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను. టీఆర్ఎస్ పొలిటికల్ పార్టీకి వెళ్ళినందుకు ఏమన్నా కొంచెం బాధ? లేదు, అట్లాంటిది ఏం లేదు. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. అదే చెప్తున్నా, అక్క 20 సంవత్సరాలు చేసినటువంటి పదవి అక్క తర్వాత సెకండ్ నాకు రావడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నా. ఓకే మేడం. అండ్ ఇప్పుడు క్యాడర్, మళ్ళీ కమిటీలు ఇవన్నీ ఉంటాయి జాగృతి? ఖచ్చితంగా ఉంటాయి. ఒక మాట చెప్పాలంటే, ఇవాళ ఇంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ను, ఎంపీ క్యాండిడేట్స్ను, జిల్లా అధ్యక్షులను, ఇంతమంది పార్టీ నాయకులను, ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్లో కావచ్చు, ఇప్పుడు మేము కొత్తగా పెట్టినటువంటి టీఆర్ఎస్లో కావచ్చు, ఇంతమందిని తయారు చేసిందే జాగృతి. ఓకే, ఇంతమంది లీడర్స్ ని తయారు చేసింది ఒక జాగృతి కదా, ఒక మ్యానుఫ్యాక్చర్. ఓకే, సో నిరంతరం ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే మేడం, అప్పుడు టీఆర్ఎస్కి జాగృతి గుండెకాయ అన్నారు, ఇప్పుడు టీఆర్ఎస్కి జాగృతి గుండెకాయ కాబోతుందా? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ చేంజ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మీ టీఆర్ఎస్ మీకే ఉంది, మళ్ళీ జాగృతి దానికి సంబంధించి పార్టీ మారింది. అక్కడ బీఆర్ఎస్ మారింది, ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నది, అంతే తప్ప జాగృతి అనేది జాగృతిగానే ఉన్నది. జాగృతి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడున్న బీఆర్ఎస్కి గుండెకాయలాగా పనిచేసింది. ఇప్పుడు మాత్రం అప్పుడు సామాజిక సేవే, సరే పార్టీ పక్కన పెడితే సామాజిక సేవ కోసమే జాగృతి ఉన్నది, సంస్కృతి సాంప్రదాయాల కోసమే జాగృతి ఉన్నది, మహిళల పరిరక్షణ కోసమే జాగృతి ఉన్నది. సేమ్ ఇప్పుడు కూడా అట్లనే ఉంటుంది సార్, ఇంకంత రెట్టింపుగానే పనిచేస్తుంది జాగృతి. ఇప్పుడు మనం అంటే ఒక కొత్త పోస్ట్ వచ్చిన తర్వాత వారికన్నా మనది ఏదో ఒకటి బెటర్ దెన్ చూపించుకోవాలని చెప్పేసి మనం అనుకుంటాం, అండ్ చూపించాలి కూడా, ఎందుకంటే అంత నమ్మకంతో పోస్ట్ ఇచ్చినందుకు. సో మాధవి గారు ఏం చేయబోతున్నారు అనుకోవచ్చు? సో జాగృతిని ఇంకే విధంగా తీసుకెళ్తారనుకోవచ్చు? కవితక్క గారి సలహా సూచనల మేరకు గతంలో జాగృతి ఏ విధంగా పనిచేసిందో అవన్నీ చేసుకుంటూ, అందరినీ కలుపుకుంటూ, ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకొని
ఈ ప్రభుత్వం చేయలేనటువంటి ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు మహిళలు కావచ్చు, యువత కావచ్చు, సంస్కృతి సంప్రదాయాల సంరక్షణలు కావచ్చు, ఇంకా ఈ మధ్య కాలంలో కొంచెం వెనుకబడుతుంది, కనుమరుగవుతున్నాయి. మళ్ళీ మన సంస్కృతి విషయాలలో చూసుకున్నట్లయితే కనుమరుగైపోతున్నది మళ్ళీ. కాబట్టి వాటిని మళ్ళీ ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాల్లో జాగృతి పనిచేస్తుంది. ఇక్కడ అక్కడ అనేది కదా, జాగృతి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పనిచేస్తుంది, ఎక్కడ సంస్కృతి సాంప్రదాయాల కోసం అక్కడ ఉన్నదంటే అక్కడ జాగృతి పనిచేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో పోస్టులు ఇవ్వడంలో కావచ్చు, అంటే టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకుంటే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కావచ్చు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కావచ్చు, అంటే కవిత గారి ద్వారా చేంజ్ మొదలైందని చెప్పేసి అనుకోవచ్చు. చాలా వరకు ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మాటలకే తప్పించి అంటే ప్రాక్టికల్గా అనేది చాలా తక్కువ మేడం. అంటే మీకేమనిపిస్తుంది ఆ విషయంలో? 100% వాళ్ళందరూ మాటలకు తప్ప చేతలకు లేదు. మా కవిత గారు ఇప్పుడు మాకు ఏ అధికారం లేకపోయినా ఏదైతే మాట అన్నదో, ఏదైతే ప్రభుత్వాన్ని కొట్లాడుతుందో వారు అది ఆచరణలో చేసి చూపించారు. ఇప్పుడు జాగృతిలో చూసుకున్నట్లయితే ఒక బీసీగా, ఒక మహిళగా నాకు అవకాశం ఇచ్చారు. ఇది ఒక మహిళ చేసేదే కాదు, ఎవరైనా చేయొచ్చు ఈ పోస్ట్, ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ ఒక మహిళగా నన్ను గుర్తించారు, ఒక బీసీకి ఇచ్చారు, ఎవరికైనా చేయదు. ఇక్కడనే కనిపిస్తుంది కవితక్క చేసేటువంటి ఆలోచన, వారు ఇచ్చినటువంటి మాట ఆచరణలో ఉందా లేదని. సేమ్ టైం టీఆర్ఎస్ పార్టీలో చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ పార్టీలో ఇచ్చినటువంటి పదవుల్లో కూడా, నియోజకవర్గ ఇన్ఛార్జీలలో కూడా ఫస్ట్ పోస్ట్ ఒక బీసీ మహిళకే ఇచ్చారు. అట్లనే కంటిన్యూ ఇప్పుడు ఇచ్చినటువంటి దాంట్లో బీసీలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలకు కూడా అవకాశం ఇచ్చారు. అక్క మాట ఏదైతే చెప్తారో దాన్ని ఆచరించి చూపిస్తారు. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది మేడం. రేపటి నాడు ఎలక్షన్స్కి వెళ్ళిన తర్వాత జనాలు అంటే టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తారని చెప్పేసి అనుకోవచ్చా? ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు ఇంత పెద్ద పార్టీలు ఉండగా సో ఈ 2.5 సంవత్సరాలు టీఆర్ఎస్ ఏం చేస్తుంది అని చెప్పేసి అవకాశం ఇస్తారు? ఇంత పెద్ద పార్టీలు ఉన్నా కూడా ఇంకా ప్రజలు చాలా సమస్యలు ఉన్నారు. ఇంత పెద్ద పార్టీలు ఉండి కూడా తిండి లేనటువంటి వాళ్ళు, ఇంత పెద్ద పార్టీలు ఉండి కూడా రోడ్ల మీద వేల మంది ఉన్నారు, ఇంత పెద్ద పార్టీలు ఉండి కూడా అనాథలు ఉన్నారు, ఇంత పెద్ద పార్టీలు ఉండి కూడా కనీసం కరెంటు, మంచినీళ్ళ సౌకర్యం లేనటువంటి మారుమూల ప్రాంతాలు, తాండాలు ఉన్నారు. అవన్నీ కవితక్క దగ్గరికి ఆ సమస్యలు వస్తే కవితక్క కిలోమీటర్ల కొద్ది నడుచుకుంటూ వెళ్ళి ఈ మధ్య కాలంలో జనం బాట కావచ్చు, సింగరేణి బాయి బాట కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు పెట్టుకొని ఒక్కొక్క దగ్గరికి వెళ్తే అవి చూస్తుంటే మనసు కలిచి వేస్తున్నది. ఇంత ప్రభుత్వం అసలు ఇప్పుడు ఇంతవరకు ఇలా పట్టించుకోలేదు. మరి ఇంత పెద్ద ప్రభుత్వాలు ఉన్నాయి, ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మొన్నటి వరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా సరే అసలు వీళ్ళకి ఏ ఫలితం అందట్లేదు, అసలు వీళ్ళని ఒక మనుషులుగా గుర్తించట్లేరు, కేవలం ఓట్ల కోసం మాత్రం వీళ్ళని వాడుకుంటారంటే ఇట్లాంటి సమస్యలన్నీ ఈరోజు కవితక్క గారు గుర్తించారు. ఇవాళ ఏ పార్టీ మేము అధికారంలో లేము, కనీసం ఆ ప్రతిపక్ష పాత్ర కూడా లేనటువంటి వాళ్ళము, ఇప్పుడే కొత్తగా పురుడు పోసుకున్నటువంటి వాళ్ళము. అయినా ఈరోజు సమస్యలు గుర్తించి ప్రతి సమస్య మీద ఎవరైనా ప్రతిపక్ష నేతగా ఫైట్ చేస్తున్నది కవితక్క. ఇలా మీరు కూడా గమనిస్తుంటారు, తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా సమస్య వచ్చింది అని అంటే అది కవితక్క దగ్గరికే ప్రజలు వస్తాను. అరే కవిత గారి ద్వారా అయితేనే ఈ సమస్య పరిష్కారం అయ్యేటి ఉంటుంది. అధికారం లేకపోయినా సరే కానీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ కొట్లాడి చాలా సమస్యలు ఈ మధ్య కాలంలో పరిష్కరించారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఇప్పుడున్నటువంటి రానున్న రోజుల్లో కూడా పరిష్కరించబోతారు. అయితే ఇక్కడ కవిత గారికి ఒక మచ్చ ఉంది మేడం. ఏంటంటే సరే 10 సంవత్సరాలు ఏం చేసింది? 10 సంవత్సరాలు ఉద్యమకారులు గుర్తుకు రాలేరా? 10 సంవత్సరాల ఇతర కార్మికులు గుర్తుకు రాలేరా? 10 సంవత్సరాల సింగరేణి బాధలు పట్టలేవా? ఎన్ని రోజులు చేయలేంది ఇప్పుడు ఆయన సొంత పార్టీ పెట్టుకొని ఏదో తండ్రి కూతుర్లు అన్న మధ్య పంచాయతీతోటి వచ్చింది, ఈమెను ఎట్లా నమ్ముదామని చెప్పేసి బయట జనరల్గా నడుస్తున్నటువంటి టాక్. కవితక్క గారు 10 సంవత్సరాలు పార్టీలో ఉన్నప్పుడు చాలా ఇంటర్నల్గా కొట్లాడింది. అవి మాలాంటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకు కొన్ని తెలుసు. మహిళల విషయం కావచ్చు, చిన్న స్థాయి ఎంప్లాయీస్ విషయంలో కావచ్చు, వాళ్ళకి ఇవ్వాలి చిన్న స్థాయి ఎంప్లాయీస్కు కనీస జీతం ఇస్తేనే కదా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునేది. మా ముందు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి, కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి, చాలా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. అయినా వాళ్ళు పట్టించుకున్నారు. అట్లా పట్టించుకోకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం అయింది. కవితక్క గారు చెప్పిన మాటలు కనుక వాళ్ళు విని ఉంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేది. వారు చెప్పిన మాటలు వినకపోవడం వల్ల వాళ్ళ కుప్పగూలిపోయింది. కవిత గారి వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని కేటీఆర్ గారు చెప్పారు. అసలు కవిత గారికి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి సంబంధం ఏమన్నా ఉందా చెప్పండి. ఒక్కటే మాట క్లారిటీ ఇవ్వాలంటే కేటీఆర్ గారు, కవితక్క గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినాకనే కదా కవితక్క జైలు పోయింది. అసలు కవితక్కకు పార్టీ ఓడిపోవడానికి సంబంధం ఎక్కడ ఉంది? అసలు కవితక్కను ఓడించినటువంటి వ్యక్తులు వాళ్ళు. మేడం ఆ మాట చెప్పాలంటే కవితక్కను ఓడించినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా లిక్కర్ కేసుల విషయంలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ పరుగు పోవడం కావచ్చు, అది మాకు 2-3% ఓట్ బ్యాంక్ అనేది మైనస్ అయింది అన్నారు. సో 2% తోటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం అనేది జరిగింది.
అంత వాళ్ళ అధికారంలోనే ఉన్నారు కదా, అప్పుడు లిక్కర్ కేసు గురించి ఉన్నారు కదా. మరి కవితక్క గారు గట్టిగా అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్తారు నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఏమన్నా ఆధారం ఉంటే చూపించాను అని అంత గట్టిగా వాదించారు కదా. మరి వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు మరి అలాంటి తప్పేముంటే చూపించాలి కదా, ఇంటర్నల్ గానైనా చూపించాలి కదా. వాళ్ళు ఎక్కడ చూపించలేదు, ఏం లేదు. కవితక్క గారు కేసీఆర్ గారి తర్వాత చాలా యాక్టివ్ అవుతున్నారు, ప్రజల కోసం కొట్లాడుతుంది, సమస్యల మీద కోసం కొట్లాడుతుంది. ఇప్పుడు సింగరేణి గురించి మీరు అన్నారు, సింగరేణి కార్మికుల యొక్క సమస్యలు పట్టించుకున్నటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి కవితక్క గారు. ఇప్పుడు కవితక్క సింగరేణికి గౌరవాధ్యక్షురాలుగా ఉన్నప్పుడు మాత్రమే సింగరేణిలో ఉన్నటువంటి కారుణ నియామకాలు అప్పుడు ఎక్కువగా జరిగినాయి. చాలా మంది సింగరేణి కార్మికులు అప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు చూడండి ఈ పరిపాలనలో దాదాపు 200 మంది కూడా కారుణ నియామకాలలో ఎవరు అన్ఫిట్ కాకపోవచ్చు కూడా. సింగరేణి ఎంప్లాయీస్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నిన్న చూసినాం, ఒక కాలే లేదు ఒక అతనికి, అతను కూడా ఫిట్ సేమ్ జాబ్ అని రాసి ఇచ్చారు. అంటే అతను ఉద్యోగాన్ని ఎట్లా చేస్తాడు, కాల్ లేదు. సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిపోయింది. అలాంటి వ్యక్తులు వేసారంటే అప్పుడు కవితక్క గారు గౌరవ అధ్యక్షుడు చిన్న మిస్టేక్ జరగలే, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే పని చేస్తారు అని చెప్పేసి ఆలోచించింది. సేమ్ టైం కార్మికులకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని ఇప్పించారు. భూపాలపల్లిలో కార్మికులకు క్వార్టర్స్ లేవని చెప్పేసి కొత్త క్వార్టర్స్ కోసం కవితక్క గారే పట్టుబట్టారు. కార్మికులందరూ మంచిగా పడుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఏసీలు ఇప్పించింది. చాలా పనులు చేసింది సింగరేణి కార్మికుల కోసం. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేస్తలేరు కదా, వాళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారు కదా సింగరేణి కార్మికులు. మరి 10 సంవత్సరాలు ఏం చేసింది అనడానికి ఇది సరిపోదా మనకి? ఓకే, సో ఇప్పుడు బయటకు వచ్చి ప్రశ్నిస్తే నమ్ముతారా? ఖచ్చితంగా నమ్ముతారు. ఒక్కరోజు నమ్మకపోవచ్చు, రేపైనా నమ్ముతారు. ఇప్పుడు కవిత మీరు జాగృతి పార్టీ అధ్యక్షురాలు పక్కన పెడితే మీరు కవిత గారిని ఇప్పుడు ఫైట్ చేస్తుంది మీకోసం అంటే నమ్ముతారా? నమ్ముతాను. ఎందుకు? ఎందుకు నమ్మక, జెన్యూన్ పర్సన్. ఓకే, మీరు వర్క్ చేశారు కాబట్టి కవిత గారిని జెన్యూన్ పర్సన్ అంటారు. మా లాంటి వాళ్ళు, వేరే వాళ్ళు, మీలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా నమ్మాలండి. ఎందుకంటే ఇప్పుడు మొన్న వెలుగుమట్లో చూసిండ్రు కదా, వెలుగుమట్లలో ఎవరైనా పట్టించుకున్నారు ఏ పార్టీ వలన? కవితక్క ఫైట్ చేసినాక కదా అక్కడ కొంత వాళ్ళకి న్యాయం జరిగింది. వీళ్ళ స్టూడెంట్స్ ఉన్నారు కావచ్చు, నిరుద్యోగులది ఉన్నది కావచ్చు, ఇవన్నిట్లో కవితక్క, మొన్న ఉద్యమకారులది కావచ్చు, అంత పెద్ద దెబ్బలు తాకిన కవితకు అంత పెద్ద ధర్నా జరిగింది. ఎవరని ఒక మహిళ అయ్యి ఉండి లెక్క చేయకుండా, తన ఆరోగ్యాన్ని కుటుంబాన్ని లెక్క చేయకుండా ఎంత అరాచకంగా చేసేది ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అవన్నీ చేసారంటే కళ్ళకి కనిపిస్తుంది, ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ప్రజలే తీర్పు చెప్తారు లాస్ట్కి. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ టార్గెట్ బీఆర్ఎస్ అనుకోవచ్చా, కాంగ్రెస్ అనుకోవచ్చు? బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, అందరు టార్గెటే. మేము ప్రజలే మాకు సపోర్టు మేడం, ముగ్గురు మాకు టార్గెటే. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అందరూ టార్గెటే, ప్రజలు మాకు సపోర్టర్స్ అంతే. అంటే టీఆర్ఎస్ వెనుక ఏదో ఒక బలమైన శక్తి నడిపిస్తుందని చెప్పేసి అంటున్నారు మేడం. చాలా బలమైన శక్తి ఉన్నది. అంటే కవిత గారు కాకుండా వేరే పేరు ప్రధానంగా వినిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు. చాలా బలమైన శక్తి ఉంది, ప్రజాబలమే చాలా బలమైన శక్తి. ఓకే, వేరే శక్తి లేదు. వేరే శక్తి ఏం లేదు. కవితక్క గారు ఒక మహాశక్తి. కవితక్క గారికి లేని టాలెంట్ ఏముందండి? కవితక్క గారి కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందా రేవంత్ రెడ్డి గారికి? ఏమన్నా కవితక్క గారి కంటే బాగా చదువుకుంటా? కవితక్క గారి కంటే ఎక్కువ అనుభవం ఉండదా? కవితక్క గారు అన్ని విధాల అనుభవం ఉన్నది. ముందు నుంచే తను ఒక పెద్ద కేసీఆర్ గారి కూతురు, చిన్నప్పటి నుంచే తను రాజకీయం ఉనికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి, అందులోనే మళ్ళీ బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. అమెరికాలో జాబ్ చేసి వచ్చిండ్రు, వారికి బిజినెస్ల గురించి తెలుసు, జాబ్ గురించి తెలుసు, ప్రజల సమస్యల గురించి తెలుసు, అన్ని తెలుసు కవితక్క గారు. ఈరోజు అనర్గళంగా మాట్లాడగలుగుతారు అన్ని భాషలలో, వారికి చాలా నాలెడ్జ్ ఉన్నది, అమోఘమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. మన కవితక్కని తక్కువ అంచనా ఏది ఎవరు కూడా. చాలా కేసీఆర్ గారి తర్వాత మళ్ళీ మంచి వ్యక్తి ఎవరు అంత మించిన నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. ఇంకొక మాట చెప్పాలంటే కేసీఆర్ కంటే కూడా ఎక్కువనే నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి అప్డేటెడ్ జనరేషన్లో కూడా కవితక్క దానితో పోటీ పడుతున్నారు మేడం. అంటే ఈ టీం ఇప్పుడు మొన్న ప్రకటించినటువంటి టీం తోటి రేపు రాజకీయాలకు వెళ్తే సక్సెస్ అవుతారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా అవుతాము. ఇప్పుడు ఉన్నటువంటి మొన్నటి వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళందరూ ఏమైనా గుట్టుకతోటే రాజకీయ నాయకులు కాదు కదా, వాళ్ళందరూ నార్మల్ పర్సన్స్. నార్మల్గా రోడ్ల మీద చాయ్ బిస్కెట్లు అమ్ముకున్నటువంటి వాళ్ళు, అందరిని అడుక్కొని తిన్నటువంటి వాళ్ళు, పాటలు పాడినటువంటి వాళ్ళు, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, వాళ్ళందరూ ఏం రాజకీయంగా పుట్టుపూర్వం వాళ్ళ ఫ్యామిలీస్ ఏం రాజకీయ నాయకులు కాదు, వాళ్ళందరూ నార్మల్ పర్సన్సే. ఇవాళ వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చింది, కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు, ఎమ్మెల్యే లేరు, మంత్రులు లేరు, ఎమ్మెల్సీ లేరు. మా పార్టీ కూడా అంతే, ఇలా కష్టపడుతున్నారు, ఇలా ఒక కార్యకర్తగా ఉన్నారు. వీళ్ళందరూ భవిష్యత్తులో ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు. ఓకే మేడం. సో జాగృతి ఎలాంటి కార్యక్రమాలు కావచ్చు అంటే ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ఎమ్మెల్యేలను చేసి ఎంపీలను చేసి అంటున్నారు కదా, అట్లా పొలిటికల్ వింగ్ ఏ విధంగా తీసుకోబోతున్నారు అనుకోవచ్చు? మళ్ళీ చెప్తున్నా, జాగృతి పొలిటికల్ వింగ్ ఏం తీసుకోదు. అంటే పొలిటికల్ లీడర్లను కూడా తయారు చేస్తుందా, కేవలం సేవా కార్యక్రమాలకే పరిమితం అవుతుంది అంటున్నాను? సేవా కార్యక్రమాలకే పరిమితం అయిపోతుంది. ఓకే, సో పొలిటికల్ పొలిటికల్ అప్పుడు మాకు సపరేట్ పార్టీ లేదు కాబట్టి అప్పుడు పొలిటికల్, ఇప్పుడు సపరేట్ పార్టీ ఉన్నది కదా, పొలిటికల్ లైన్ పొలిటికల్గా ఉంటుంది, జాగృతి లైన్ జాగృతికే ఉంటుంది సపరేట్. ఓకే, సో క్లారిటీ. కవిత గారి గుండెకాయ అయినటువంటి జాగృతి మీ చేతిలో పెట్టింది మేడం. సో బరువు
పెద్దగా అనిపిస్తుందా, లేకపోతే అంటే ఏ విధంగా అనిపిస్తుంది ఫస్ట్ ఇట్లా అనౌన్స్మెంట్ చేయంగానే? చాలా ఆశ్చర్యపోయాను. చాలా పెద్ద బరువు, చాలా పెద్ద బాధ్యత. దీనిని నేను 100% సక్సెస్ చేయాలి. కవితక్క గారి పెట్టిన బాధ్యతను నేను నమ్మకం, నాకు అక్క ముఖ్యంగా నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా చూసుకోవాలి. అక్క పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసి ఆచరణలో చేసి చూపించాలి. అప్పుడే నాకు హ్యాపీ ఉంటుంది. బాధ్యత తీసుకోగానే కాదు ఇప్పుడు హ్యాపీ, దాన్ని మనం ఆచరణలో చూపించిన తర్వాతనే హ్యాపీ ఉంటుంది. కాన్ఫిడెన్స్ అయితే ఉందా మేడం సక్సెస్ అవుతాను? 100% ఉన్నది పక్క, ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఉద్యమాలు కొత్త ఏం కాదు, మీరు ఉద్యమ నేపథ్యమే, ఇంకోటి కమ్యూనిజం బ్యాక్గ్రౌండ్ ఉంది. సో అవన్నీ ఇప్పుడు జాగృతికి కలిసి వస్తాయని చెప్పేసి అనుకోవచ్చు. ఖచ్చితంగా కలిసి వస్తాయి. కవితక్క గారి సలహా సూచనల మేరకు మా పాత జాగృతి కార్యకర్తల వాళ్ళందరి సపోర్టు తోటి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని దీన్ని చాలా ముందుకు తీసుకెళ్లాలని ఒక విజన్ తోటి ఉన్నాను. సో అంటే మేడం మీ హయాంలో మీకు ఇచ్చినటువంటి బాధ్యతల్లో మీరు సాధించినటువంటి ఒక విజయం ఏదైనా ఉందనుకోవచ్చు ఇన్ని రోజుల పొలిటికల్ జర్నీలో? ఇప్పుడు నేను బాధ్యత తీసుకుందే మొన్న కదా. అంటే గతంలో మేడం, గతంలో మహిళా విభాగానికి నేను రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు మహిళల గురించి చాలా ఫైట్స్ చేసినాం. మహిళలకు ఇస్తారన్నటువంటి 2500 రూపాయల పెన్షన్ ఎవ్రీ మంత్ ఇస్తారన్నటువంటి దాని గురించి చాలా ఫైట్స్ చేసినాం పెద్ద ఎత్తున. కాలేజ్ స్టూడెంట్స్ గురించి స్కూటీలు ఇస్తారన్నారు కాలేజ్ స్టూడెంట్స్, వాటి గురించి ఫైట్ చేసినాం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై దాడులు చాలా జరిగినాయి, చాలా అరాచకంగా అత్యాచారాలు బాగా అయిపోయినాయి. అవి మేము జాగృతిగా మెదక్ డిస్టిక్లో ఏడుపాయల వనదుర్గా భవాని దగ్గర టెంపుల్ పక్కనే ఒక ట్రైబల్ మహిళలను ఒకతను అత్యాచారం చేసి చెట్టు కట్టేసి దారుణంగా చంపేసిండు. 3 days అని కూడా ఎవరు పట్టించుకోలేదు. అప్పటికి మేము జాగృతిగా మాకు తెలిసిన తర్వాత, అంటే ఒక ట్రైబల్ మహిళ అయితే పట్టించుకోరా, మీరు ఒక ధనవంతులు కావచ్చు ఒక ఎంప్లాయీకి సంబంధించిన పట్టించుకుంటారా అన్న ఉద్దేశంతో మేము అక్కడ కూర్చొని ఏసీపీతో మాట్లాడి జాగృతిగా మేము అక్కడ ఫైట్ చేసి మీడియాని పిలిపించుకొని గట్టిగా మాట్లాడి ఆ తండాకి వెళ్ళి అంత పరిశీలన చేసి మీరు ఏదో ఒకటి చెప్పితే మేము వెళ్ళామన్నాక మేము అక్కడే కూర్చుంటే 24 hours లోపే ఆ పర్సన్ ఎవరో దొరకబట్టుకొని తీసుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్లో పంపించారు. అది జాగృతి చేసింది. ఈ మధ్యలోనే ఒక 2 months బ్యాక్ రాయపర్తి, వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో అక్కడ ఒక మహిళా ఎమ్మెల్యే, ఆ జిల్లాలో 2 మహిళా మంత్రులు ఉన్నారు వరంగల్ ఉమ్మడి వరంగల్. ఆ జిల్లాలోనే ఒక అమ్మాయి నర్సింగ్ అయిపోయింది, నర్సింగ్ చేస్తూ ఉన్నది, ఎస్టీ అమ్మాయి. ఆమెను 6 దుండగులు అతి దారుణంగా అత్యాచారం చేసి మొత్తం గొంతుకి ఇట్లా కోసి కడుపులో పొడిసి అసలు చూడలేని విధంగా ఆమెను కీచకంగా చేసి చంపేసి అసలు మొత్తం రోడ్డు మీద మొత్తం బ్లడ్ పడింది. అసలు అది మనుషులందరూ చెలించిపోయారు. అక్కడ ఎవ్వరూ పట్టించుకోలేదు. అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కానీ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎవరు పట్టించుకోకుండా పాపం ఒక అనాథలాగా ఏడుస్తుంటే అక్కడ ఉన్న సమాచారం మాకు తెలియగానే మేము జాగృతిగా అక్కడికి వెళ్ళి ధర్నా చేసి కూర్చొని ఫైట్ చేస్తే అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఇక్కడ రావాల్సిన పోలీస్ స్టేషన్కి మేము ఏడ వస్తామని చెప్పేసి పోలీస్ స్టేషన్కి సెక్యూరిటీ ఇచ్చుకుంటున్నారు. కానీ మేము వెళ్ళి ధర్నా చేసిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యే వచ్చింది, అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ వచ్చారు. అప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తానికి వస్తే ఎమ్మెల్యేను మా ముందు ఆ తండావాసులు మహిళలు ఉరికించుకుంటూ కొట్టారు. మేము అక్కడ ధర్నా చేస్తే అప్పుడు డిపార్ట్మెంట్ వచ్చేసి వాళ్ళని ఎంక్వైరీ చేసి మేము ఉండగానే 2 వెంటనే అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. మిగిలిన వాళ్ళని ఒక 2 daysలో అరెస్ట్ 2-3 daysలో చేస్తామని మాకు ఇచ్చిన మాట ప్రకారం 2 daysలో అరెస్ట్ చేసాం. ఇట్లాంటి చాలా జాగృతి చేసింది. మహిళల రక్షణలో ప్రభుత్వం విఫలమైంది, కానీ దాంట్లో మాత్రం జాగృతి చాలా ఫైట్ చేసినాం. ఇప్పుడు జాగృతి అంటే కేవలం మహిళల కోసమేనా మేడం? అందరి కోసం, నాట్ ఓన్లీ మహిళలు, అందరి కోసము. మహిళలు ఏంటంటే మరి ముందు నుంచి జాగృతి అంటే బతుకమ్మ బోనాలు సాంప్రదాయం అనేది కాబట్టి ఒక మహిళల కోసం అనేది కొంచెం ఉంటుంది, అందరి కోసం జాగృతి పనిచేస్తుంది. సో అధ్యక్షురాలైనటువంటి తరుణంలో మొదటి కార్యక్రమం ఏదనుకుంటున్నారు మేడం? ఇంకేమన్నా అనుకుంటున్నారా? ఇంకా ఏమనుకోలేదు. నిన్న ఇవాళ మాకు ఎంత సందడి హడావుడే ఉన్నది. రేపు వెళ్ళి 2 daysలో అక్కతో ఒకసారి కూర్చొని మేము డిస్కషన్ చేసుకొని మా సీనియర్ కార్యకర్తల నాయకులందరితో కూడా కూర్చొని చర్చించుకొని ముందు ఎప్పుడు ఏం యాక్టివిటీస్ తీసుకోవాలనేది ఒకటి ఉంటుంది. ఇంకా త్వరలోనే మాకు బతుకమ్మ కూడా రాబోతుంది, ఆ ప్రిపరేషన్ కూడా ఉంటుంది. ఒక 2 yearsగా కొంచెం మేము బతుకమ్మ చేయకుండా ఉండే వరకు తెలంగాణ మొత్తం కవితమ్మ లేదు బతుకమ్మ లేదన్నారు కదా, మళ్ళీ ఒకసారి కవితమ్మ వస్తే బతుకమ్మ ఎట్లా ఉంటుంది అనేది కూడా చూపించబోతాం. ఓకే, సో ఫైనల్గా ఏం చెప్తారు కవితక్క గారు కావచ్చు, మీ జాగృతి కార్యకర్తలకు కావచ్చు? కవితక్క గారికి మరి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్తున్న సందర్భంగా అక్కకు రుణపడి ఉంటానని చెప్పేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నా. మీరు ఇచ్చినటువంటి పదవిని ఖచ్చితంగా నేను దీనికి న్యాయం చేస్తాను, ఆ నమ్మకం అనేది చేసి చూపిస్తానని చెప్పేసి కవితక్క గారికి ఈ సందర్భంగా చేస్తున్నా. అట్లాగే మా తెలంగాణ జాగృతి కార్యకర్తలు గతంలో తెలంగాణ జాగృతిలో ఎలా పనిచేశారో, ఎలా ఆదరించారో భవిష్యత్తులో కూడా మనందరం కలిసి అలాగే పనిచేయాలి, తెలంగాణ జాగృతిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మేడం, అండ్ ఆల్ ది బెస్ట్.
ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మాధవి గారితో జాగృతి తెలంగాణ అధ్యక్షురాలు మాధవి గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.